ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి. ఖమ్మం జిల్లాలో విపక్షాల నిరసనల మధ్య సాగుతున్న రచ్చబండ. బాబు పర్యటనలో గాయపడిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కాలికి హైదరాబాద్లో శస్త్రచికిత్స, పలువురి పరామర్శ. కష్టాల్లో కొలిమి కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ గిరిజనుల వింత ఆహారపు అలవాట్లు. తరతరాలుగా చీమలే ఆహారం, రోగాలు రావని నమ్మకం. వార్తల్లోని వివరాలు. రచ్చబండ కార్యక్రమం అందరికీ అవసరమని రాష్ట్ర మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సకల జనుల సమ్మెతో 42 రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఇంకా ఇబ్బందులకు గురి చేయకుండా రచ్చబండకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు మంత్రి రామరెడ్డి. ఖమ్మం జిల్లాలో సిపిఎం నిరసనల మధ్య రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. రచ్చబండలో ఇండ్ల స్థలాల సమస్య ఓ కొలిక్కి రాలేదు. సంక్షేమ, అభివృద్ది పథకాలు అంతంత మాత్రంగానే మంజూరవుతున్నాయి. రేషన్ బియ్యం, పింఛన్ల కార్యక్రమాలను మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్, ఏఎంసీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమంలో రేషన్ కూపన్లతో పాటు 12,444 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 20,000 ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. 226 పాఠశాలలకు మంచినీటి వసతి కల్పిస్తున్నామని, 424 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మింపచేస్తున్నామన్నారు. ఈ రెండో విడతలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏదైతే మొదటి విడతలో ఇంకా కొంతమందికి ఇల్లు రాలేదని, కొంతమందికి పెన్షన్ రాలేదని, కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు రాలేదని, కొంతమందికి తెల్ల కార్డు రాలేదని, ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటి విడతలో ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు రచ్చబండ కార్యక్రమాలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దయచేసి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం కూడా పేదవాళ్ళ కొరకు, రైతుల కొరకు, మహిళల కొరకు, మైనార్టీల కొరకు అందరూ కూడా కట్టుబడిందని చెప్పక తప్పనిసరి విధంగా మనం చెప్తున్నాం. ఆ సందర్భంగానే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాళ్ళ పక్కా ఇల్లు కట్టుకునే ఒక గృహ సంకల్పంతోని ఈ 2వ విడతలో 6 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. ఈ మండలంలో కొన్ని మండలాలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. పొరపాటుకి 1,000 రాని పక్షంలో 6 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఖమ్మం జిల్లాలో జరిగిన నారా చంద్రబాబు నాయుడు రైతు పోరాట యాత్రలో గాయపడిన శాసన మండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణను ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్ లో చేర్పించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో జరిగిన 17 కిలోమీటర్ల చంద్రబాబు రైతు పాదయాత్రలో పాల్గొన్న బాలసాని లక్ష్మీనారాయణ గాయపడ్డారు. బాలసాని కుడికాలుకు తీవ్ర గాయమైంది. సమాచారం తెలుసుకున్న బాబు ఆ తెల్లవారే బాలసానిని ఆయన స్వగృహంలో పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం బాలసానిని హైదరాబాద్ తరలించారు. వైద్యులు బాలసానికి శస్త్రచికిత్స చేశారని దేశం నేతలు తెలిపారు. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన, స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం.
కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654, సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. చీమలు చూస్తేనే చిరాకుగా ముఖం పెట్టేస్తాం మనం. ఇంట్లో కనిపిస్తే చీమల మందేసి మరీ చంపేస్తాం. అదే ఛత్తీస్గఢ్ గిరిజనులైతే అడవికి వెళ్లి ఎంచక్కా ఏరుకొని తినేస్తారు. వారిలోని ఈ వింత ఆహారపు అలవాటును మీరు వీక్షించండి. ఖమ్మం జిల్లా పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి భద్రాచలం ఏజెన్సీకి గిరిజనులు భారీగా వలసలు వస్తున్నారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య నలిగిపోయి విసిగి వేసారి అనేక మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి మన రాష్ట్రంలోని చింతూరు, కూనవరం, మనుగూరు, వాజేడు, చెర్ల, వెంకటాపురం మండలాల్లోని అడవులలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. చిన్నా చితకా పని చేసుకున్నా ముఖ్యంగా అడవిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న వీరిలో ఎర్రచీమలను పట్టుకునే వింత ఆహారపు అలవాటు ఉంది. పిల్లా జల్లాతో అడవులకు వెళ్లి చెట్ల ఆకులకు గుంపులు గుంపులుగా ఉన్న ఎర్రచీమలను పట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. పులుసుగా వండుకొని అన్నంలో కలుపుకొని భుజిస్తారు ఆదివాసీలు. తరతరాలుగా చీమలను తింటున్నామని గిరిజనులు చెబుతున్నారు. ఎర్రచీమలు తినడం వలన కీళ్లు, నడుముల నొప్పి రాకుండా ఆరోగ్యంగా ఉంటామంటున్నారు ఛత్తీస్గఢ్ గిరిజనులు. ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన సరి సలజుడు గోడాలతోటి భయపడి ఇటు ఈ కిలోమీటర్ దూరంలో ఈ అడవిలో ఉన్నాం. ఇక ఇక్కడ తిండి లేక సహా ఇక ఈ చీమలకు పోయి ఆ టట్టాలు తీసుకొచ్చి ఇక తింటూ ఉన్నాం సార్. కార్తీక మాసం వస్తే చాలు వనాలన్నీ జనాలతో నిండిపోతున్నాయి. వర్గాల వారీగా, కాలనీల వారీగా, సామాజిక వర్గాల వారీగానే కాక మిత్రులు బృందాలుగా, కుటుంబ సమేతంగా వన సమారాధనలు చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది కార్తీక మాసం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అతిపెద్ద సామాజిక వర్గాలు ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లక్షల ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి కళాకారులను పిలిపించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతల ఉపన్యాసాలతో వనాలు సందడిగా మారాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలాడి, పాటలు పాడి నృత్యాలు చేశారు. మనందరికీ కూడా సందేశ్వరకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఒక 2 నిమిషాలు. మరి ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మరి ఆయన ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మనందరికీ కూడా నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు
పుట్టు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు కళ్లను అందంగా చేయుట. క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం. ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. బజాజ్ చౌదరిగా ఖమ్మం జిల్లా ప్రజలకు సుపరిచితులైన వంకాయలపాటి వీరయ్య చౌదరి తనయుడు వెంకటరమణ మెమోరియల్ క్రికెట్ పోటీలు ఘనంగా జరిగాయి. 3 జిల్లాలకు చెందిన 8 జట్లు పోటీలో పాల్గొన్నాయి. ఖమ్మం పట్టణం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ పోటీల్లో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన వంకాయలపాటి వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాకౌట్ పద్దతిలో 10 ఓవర్ మ్యాచ్లు ఆడారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటరమణ జయంతిని పురస్కరించుకుని ఆయన సోదరుడు వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ పోటీలను నిర్వహించారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగులందరికీ రాజా తనయుడు మాస్టర్ విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. వంకాయలపాటి వీరయ్య చౌదరి గారు అండ్ మై అంకుల్ వంకాయలపాటి రమణ ప్రసాద్ Memorial VVC and VVRP Memorial Trust Tournament matches పేరు కూడా చెప్పరా? Tata Motors, VVC Motors, Mahindra Tractors, John Deere Tractors are the teams in this tournament matches. These tournament matches are divided into 3 phases. First one is Nalgonda, second one is Khmmam, third one is Warangal. Thank you. And Hyderabad. My name కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, వడ్రంగి బులి క్రమంగా కనుమరుగైపోతున్నాయి. యాంత్రీకరణ ప్రపంచంలో వృత్తులు దెబ్బతినిపోతున్నాయి. తరతరాలుగా వృత్తినే దైవంగా కొలిచి బతికే అసంఘటిత కార్మికుల బతుకులు బుగ్గిపాలైపోతున్నాయి. జిల్లా ఏదైనా ప్రతి పల్లెలో కనిపించే కొలిమి ఇప్పుడు కనుమరుగైపోతోంది. వ్యవసాయ పనిముట్ల తయారీలో కీలకంగా పనిచేసే కొలిమి ఇప్పుడు వెలుగు లేకుండా పోతోంది. వ్యవసాయ పనిముట్లు ఇప్పుడు నేరుగా పరిశ్రమలే తయారు చేసి విక్రయిస్తుండటంతో కొలిమికొచ్చి పని చేయించుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. వ్యవసాయ యాంత్రీకరణతో చాలా వృత్తుల్లాగా కమ్మరి తన పని కోల్పోతున్నాడు. రోజంతా కండలు కరిగించి కష్టపడి సుత్తి కొడితే పూట గడవటం, పొట్ట నిండటం గగనమైపోతోందని కొలిమి కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఏదైనా దారి చూపించాలని వేడుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి. ఖమ్మం జిల్లాలో విపక్షాల నిరసనల మధ్య సాగుతున్న రచ్చబండ.
బాబు పర్యటనలో గాయపడిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కాలికి హైదరాబాద్ లో శస్త్రచికిత్స, పలువురి పరామర్శ. కష్టాల్లో కొలిమి కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ గిరిజనుల వింత ఆహారపు అలవాట్లు. తరతరాలుగా చీమలే ఆహారం, రోగాలు రావని నమ్మకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.